ఈ వారం అంటే 25 క్రిస్మస్ సందర్భంగా తెలుగులో దాదాపుగా 6 సినిమాలు రిలీజ్ అయిన సంగతి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అయితే ఈ సినిమాల్లో ఒక సినిమాని తీసుకొని ఆ సినిమా ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. అదే 'చాంపియన్'. ఈ సినిమా ఎలా ఉంది అంటే ఒక్క ముక్కలో చెప్తే ఏం బావుంటుంది. అందుకే సింపుల్‌గా ఒక 10 నిమిషాల్లో పూర్తి డీటెయిల్స్ చెప్పేస్తాను. ఇది 1947 కాలం నాటి కథ. ఇది ఒక ఫుట్‌బాల్ ఆటగాడి కథ. అలానే ఇది తెలంగాణ ప్రాంత కథ. ఇది తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా జరిగిన ఒక కల్పిత కథ. ఈ సినిమాలో హీరోగా రోషన్, హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించాడు. 'పెళ్లి సందడి' సినిమా తర్వాత ఇది రోషన్‌కి రెండో సినిమా. మలయాళ హీరోయిన్ అనర్వశ రాజన్‌కి ఇది తెలుగులో మొదటి సినిమా. ఒక ఫుట్‌బాల్ ఆటగాడు విలియమ్స్ తనకు ఇంగ్లాండ్‌లో గేమ్ ఆడడానికి ఒక సాహసమైన ఒప్పందానికి ఒప్పుకుంటాడు. అందులో భాగంగా అనుకోని పరిస్థితుల్లో బైరాన్‌పల్లి అనే గ్రామానికి వెళ్తాడు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు ఉద్యమిస్తుంటారు. అక్కడే హీరోయిన్ ఉంటుంది. హీరో మధ్య ప్రేమ అక్కడ మొదలవుతుంది. నైజాంకి తొత్తుగా ఉన్న పట్వారీలు, రజాకారులు గ్రామ ప్రజలను ఎలా హింసిస్తుంటారు అనేది ఇక్కడ చూపించారు. ఆ పోరాటంలో హీరో ఆ గ్రామస్తులకు ఎలా సహాయం చేస్తాడు, హీరోయిన్ల ప్రేమ ఫలిస్తుందా అనేది క్లైమాక్స్. ఈ కథలో హీరో పేరు నాన్ హిందూగా చూపించడం ఒక పెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు. గతంలో ఇలాంటి దేశభక్తి, స్వతంత్ర ఉద్యమ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో మనం చూసినట్టయితే 'త్రిబుల్ ఆర్' అలానే 'సీతారామం' చూడవచ్చు. దీంట్లో హీరోలుగా 'త్రిబుల్ ఆర్‌లో రామ్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ చేశారు. అలానే 'సీతారామంలో' రామ్ క్యారెక్టర్‌లో హీరోని చూసాం. మెజారిటీ జనాలు విలియమ్స్‌కి కనెక్ట్ కాలేదు. హీరో క్రిస్టియన్‌గా, హీరోయిన్ ఫ్రెండ్‌గా షబ్బీర్ ముస్లింగా, హీరోయిన్ హిందువుగా చూపించి అన్ని మతాలను సంతృప్తి పరచాలని దర్శకుడు అనుకుని ఉండవచ్చు. కానీ అది బెడిసి కొట్టింది. ఇక బైరాన్పల్లి గ్రామ పెద్ద రాజారెడ్డిగా నటించిన నందమూరి కళ్యాణ చక్రవర్తి చాలా కాలం తర్వాత, గ్యాప్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాతో. నటన బాగున్నప్పటికి కూడా కళ్యాణ చక్రవర్తి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో తెలంగాణ యాస అనేది సరిగా లేకపోవడంతోటి జనాలు ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ కాలేదు. హీరోల మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు కథకుడు. మంచి నటిగా పేరున్నప్పటికి కూడా అనర్వశ రాజన్‌కి నటనకు స్కోప్ ఉన్న సన్నివేశాలు లేవు ఈ సినిమాలో. ఇక పాటల విషయానికొస్తే 'గిరగిర' పాట తప్ప వినడానికి గుర్తుకు ఉంచుకొని హమ్మింగ్ చేసుకునే స్థాయిలో ఒక్క పాట కూడా లేదు. 'అవంతిక' అంటే మనం చూసాం. గతంలో యాడ్‌లో చాలా ఫేమస్. 'అవంతిక' ఒక ఐటెమ్ సాంగ్‌లో ఈ చిత్రంలో కనిపించింది. ఆ పాట కూడా వచ్చింది, పోయింది అన్నట్లే ఉంది తప్పించి అంతగా ఆహ్, ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఇక ఆ యొక్క బైరాన్పల్లి గ్రామానికి హీరో వస్తాడని చెప్పాను కదా! అది యాక్చువల్‌గా దాంట్లో ఒక 15 రోజుల టైమ్ పీరియడ్ కోసం వస్తాడు. 15 రోజుల్లో అతను ఏదైతే ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం ఒక వెహికల్‌లో ఉన్నటువంటి గన్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చాల్సి ఉంటుంది. సో, ఆ యొక్క టైమ్ బాండ్ అనేది 10, 15 రోజులుగా చూపించారు గానీ ఫస్ట్ సీన్స్ చాలా సీన్స్ అవుతాయి. దాదాపు ఒక గంట సినిమా నడుస్తుంది. ఒక్కరోజు అయినట్టుగా చూపిస్తాడు. సో, అంటే అది యాక్చువల్ కరెక్ట్ కాలే. ఇంతకాలం ఇంత టైమ్ స్పెండ్ చేశాడు ఈ ఊర్లో ఇంకా 1, 2 డేస్ అయిందా అన్నట్టుగా చూపించడం అనేది జనాలు కొద్దిగా కనెక్ట్ అవ్వలేదు. అలానే ఇక చరిత్రలో మంచి క్యారెక్టర్స్ అయినటువంటి షోయబుల్లా ఖాన్, ఆహ్, జర్నలిస్ట్ అయినటువంటి షోయబుల్లా ఖాన్ గురించి కానియండి, అలానే పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి గాని మంచి పాత్రలు అయినప్పటికి కూడా వారిని ఆ యొక్క పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమయ్యారు దర్శకుడు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో హీరో ఫైట్ జరిగే ప్రదేశం ఎక్కడి నుంచి ఆ ఫైట్ చేసే ప్లేస్ ఎక్కడ అనేది చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఆ ఫైట్ వెంటనే క్లైమాక్స్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ఫస్టు, ఈ ఫైటు ఒకే ప్లేస్‌లో జరిగిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో హీరో ఉంటాడు. క్లైమాక్స్‌లో హీరో ఉండడు. క్లైమాక్స్ అవుతా ఉంటది. క్లైమాక్స్ ఇక ఎండ్ అవుతుంది అనే టైంలో అప్పుడు హీరో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చూసే వాళ్ళకి అంత కనెక్టివ్‌గా ఉండదు. దీనిలో ఇంకా క్లైమాక్స్‌లో వచ్చేటువంటి 'దుల్కర్ సల్మాన్' ఎవరైతే హీరో ఫాదర్ లాగా చేసినటువంటి 'దుల్కర్ సల్మాన్' ఒక క్యామియో రోల్ అని చెప్పొచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే డ్యూరేషన్‌లో ఉంటాడు. అది కూడా అంత పెద్ద ఎఫెక్ట్ ఇవ్వలేదు. దానికి 'దుల్కర్ సల్మాన్' లాంటి హీరోని తీసుకొచ్చి పెట్టాల్సినంత అవసరం ఉందా అనిపించే విధంగా ఉంది. 'దుల్కర్ సల్మాన్‌ని' తీసుకొచ్చి ఆ పాత్ర చేయించినప్పుడు కొంత నిడివిగా ఉండి ఇంపార్టెంట్ రోల్ అయితే బాగుండేది అనేది అనిపించింది. సో, ఇక ఆహ్, మెయిన్‌గా దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ హీరో చనిపోవడాన్ని అంతగా డైజెస్ట్ చేసుకోలేరు. ఈ సినిమాలో హీరో చనిపోవడం అనేది ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్‌గా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఒకవేళ హీరో చనిపోయినా ఇంకో జన్మలో మళ్ళీ పుట్టినట్టుగానో, ఇంకో రకంగానో చూపిస్తే కొంతవరకు పర్వాలేదు గానీ, టోటల్ సినిమాలో హీరో ఉన్నటువంటి క్యారెక్టర్‌ని చంపేయటం, అది ఆ యొక్క ప్రాంతం కోసం ఆ యుద్ధంలో చనిపోవటం అనేది ఒక ఫెయిల్యూర్ స్టోరీ లాగానే మనం తీసుకుంటాం. సో, ఇది మెయిన్‌గా ఈ సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా దర్శకుడు గతంలో 'బిల్లారంగ', తెలుగు 'మైనే ప్యార్ కియా' సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన ప్రదీప్ అద్వైతం దీని దర్శకుడు. ఇక ఈ ప్రొడ్యూసర్ విషయానికొస్తే దీంట్లో ఇంక్లూడింగ్ ప్రియాంక దత్, అలానే 'జీకే మోహన్', అలానే 'జెమినీ కిరణ్' ఇలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దీనికి ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఒక హిస్టారికల్ సినిమాని స్క్రీన్ మీద ఎక్కించినప్పుడు చాలా ఖర్చు ఉంటుంది. సో, అందుకోసమే ఇది మనం తెలుసు. 'జెమినీ కిరణ్' అంటే 'ఆనంది ఆర్ట్ క్రియేషన్స్', అలానే 'జీ స్టూడియోస్', 'స్వప్న సినిమాస్' ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క సినిమాని నిర్మించడం జరిగింది. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఇంత సీనియర్ ప్రొడ్యూసర్స్ అయిన వీళ్ళు ఎందుకు కథ విషయంలో జాగ్రత్త తీసుకోలేదని మాత్రం అనిపిస్తుంది. సినిమా చూసిన నాకు మాత్రం హీరో క్యారెక్టరైజేషన్‌ను హీరో అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. 'రోషన్‌కి' ఖచ్చితంగా మంచి మార్కులొస్తాయి. ఇందులో డౌట్ లేదు. మంచి సినిమాలు కూడా వస్తాయి 'రోషన్‌కి.' కానీ ఏంటంటే ఒక సక్సెస్ రాకపోవడం అనేది ఒక విధంగా అంటే సూపర్ హిట్ అయితే కాదు సినిమా నాకు తెలిసి. దీంట్లో ఉన్నటువంటి ఈ మైనస్ అయితే ఖచ్చితంగా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ దీన్ని ఓకే చూస్తున్నారు గానీ అన్ దానికి ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి స్థాయిలో కలెక్షన్స్ అయితే లేవనే చెప్పవచ్చు. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. ఈ సినిమాలో కథ రాసుకునేటప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో కూడా చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తుంది. చాలా ల్యాగ్స్ అనిపిస్తది. మంచి మంచి ఆర్టిస్టులు తీసుకున్నారు. కోవై సరళని, అలానే వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ గానియండి, సీనియర్ నరేష్ గానియండి, వీళ్ళందరి క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ, వాళ్ళకి నిడివి చాలా తక్కువగా ఉండటం. ముఖ్యంగా అసలు ఆడవాళ్ళకి సంబంధించి హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉండటం. ఆ బ్యూటిఫుల్ గర్ల్ అయినప్పటికి కూడా ఆ అమ్మాయిని చూపించడంలో మనకి చాలా నెగ్లెక్ట్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ అనిపిస్తా ఉంటది. సో, అంత అందమైన అమ్మాయిని చాలా తక్కువ క్యారెక్టర్స్ కొన్ని కొన్ని చోట్లలో మనకి రంగస్థలంలో సమంత లాగా అనిపిస్తుంది. అందుకే ఆ కట్టు, బొట్టు ఆ యొక్క సాంప్రదాయమైనటువంటి కట్టు, బొట్టు చాలా స్లిమ్‌గా బాగుంది ఆ అమ్మాయి కానీ, ఆ అమ్మాయి సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అయినప్పటికి కూడా ఆ అమ్మాయిని వాడుకోవటంలో దర్శకుడు ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కారణంతోటి ఏంటంటే సినిమా అంతా ఆహా! ఎప్పుడైపోద్దిరా బాబు అన్నట్టుగా ఉంటది తప్పించి, సినిమా రన్నింగ్‌లో వెళ్ళిపోతున్నట్టుగా ఉండదు. చూస్తుంటే చాలా ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ క్రౌడ్ గానియండి, సో, అది గాని అలానే 'రచ్చ రబీ' క్యారెక్టర్ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. బావుంది. చిన్న క్యారెక్టర్ అప్పటికి బావుంది. అంటే పరిచయాలు ఉండటం వల్ల అన్నట్టుగా వాడుకున్నటువంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. రంగస్థలం మహేష్ సంబంధించి అసలు ఆయన గుర్తుపట్టడమే కష్టం మనకి. కొన్ని సెకన్ల పాటు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తాడు. అదేదో ఆయన ఉంటే సినిమా హిట్ అవుద్దనే ఒక సెంటిమెంట్ తోటి బహుశా మన మహేష్‌ని తీసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. రంగస్థలం మహేష్‌ని క్యారెక్టర్ మాత్రం చాలా తక్కువ. ఆ గడ్డంతో ఉంటాడు. ఆ గుర్తుపట్టడం కూడా కష్టం చెప్పేదాకా. సో, అలా కొంత నెగ్లిజెన్సీ ఉంది. అది కాకుండా ఇది ఒక 4 ఇయర్స్ పాటు నడిచినటువంటి ప్రొడక్షన్. 4 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన కాలం ఈ యొక్క సినిమా కోసం అందరూ కూడా క్రూ పనిచేయడం జరిగింది. దాంతో ఖర్చు కూడా విపరీతంగా ఎక్కువయ్యుండొచ్చు. సో, ఏదేమైనా హీరోకి మంచి పేరొచ్చినప్పటికి కూడా, మంచి నిర్మాణ విలువలు ఉన్నప్పటికి కూడా ఆ గెటప్ 'రోషన్' గూడా మనకి 'త్రిబుల్ ఆర్‌లో' 'రామ్ చరణ్', 'ఎన్టీఆర్' ఆ కాలం కాబట్టి 1940s కాబట్టి అటువంటి గెటప్‌లే అనిపిస్తా ఉంటది. ఇంకోటి రజాకార్ల మూవ్‌మెంట్‌లో మన తెలంగాణలో జరిగేటువంటి చాలా సంఘటనలున్నాయి. మరి అవి బైరాన్పల్లి అనగానే మనకు తెలుసు చెట్లకి అందరిని ఉరివేసినట్టుగా, వందలాది మందిని చెట్లకి ఉరేసినట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. అలానే బతుకమ్మని ఆడించడం గానియండి. సో, ఏ విధంగా వాళ్ళ అకృత్యాలు ఉన్నాయనేది మనం విన్నాం. అటువంటి సంఘటనలు కూడా పెట్టి ఉంటే కొద్దిగా కనెక్ట్ అయ్యేవాళ్ళు అనిపిస్తది. సో, ఇది దీనికి సంబంధించినటువంటి 'ఛాంపియన్' సంబంధించినటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం.